ఈ మధ్య సమంత విషయంలో ఏది జరిగినా చాలా అంటే చాలా వైరల్ అవుతుంది. అలాగే ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతుంది. అదేంటో మీరు వింటే చాలా అంటే చాలా షాక్ అవుతారు. అదేంటంటే నాగ చైతన్యకి ఉన్నట్టుండి సమంత అంటే ప్రేమ పుట్టుకొచ్చిందట. ఇక సమంతాని కలవడానికి ఏకంగా తన ఇంటికి వెళ్ళాడట నాగ చైతన్య. అసలు నాగ చైతన్య ఎందుకు సమంత ఇంటికి వెళ్ళాడు, సమంతాని ఏం అడిగాడు, సమంత ఏమని ఆన్సర్ ఇచ్చింది, ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియో మొత్తం చూసేయాల్సిందే. ఈ వీడియో చూసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మీకు వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి కామెంట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక వీడియోలోకి వచ్చేద్దాం. మీ అందరికీ తెలిసిందే, సమంత నాగ చైతన్య 7 సంవత్సరాలు ప్రేమించుకొని 4 సంవత్సరాలు వివాహ జీవితంలో ఉండి 2024లో విడాకులు తీసుకున్నారు. కానీ వీరి వివాహ జీవితంలో ఉన్నప్పుడు వీరిద్దరూ మొదట నాగార్జున వాళ్ళతో కలిసి ఉండేవాళ్ళు. కానీ కొన్ని రోజులు తర్వాత సమంతకి నాగ చైతన్య ఒక ఇల్లు గిఫ్ట్గా ఇవ్వాలని అనుకున్నాడు. ఆ ఇల్లు ఎవరిదో కాదు, నటుడు మురళీమోహన్ గారిది. ఫస్ట్ ఆ ఇల్లు చూడగానే నాగ చైతన్యకి ఆ ఇల్లు చాలా బాగా నచ్చేసిందట. సమంతకి ఆ ఇల్లు గిఫ్ట్గా ఇవ్వాలని చెప్పి ఆ ఇంటిని నాకు ఇవ్వాలని మురళీమోహన్ గారిని అడిగారట. కానీ మురళీమోహన్ గారు మీరు ఎంత ఇచ్చినా నేను ఇల్లు అమ్మనని చెప్పారట. దానికి నాగార్జున గారు ఫోన్ చేసి మురళీమోహన్ గారిని రిక్వెస్ట్ చేశారట. దాంతో నాగార్జున గారు అడిగారని చెప్పి ఆ ఇల్లు నాగ చైతన్య గారికి అమ్మారట మురళీమోహన్ గారు. ఆ ఇంటిని సమంతకి గిఫ్ట్గా ఇచ్చారట నాగ చైతన్య. ఇంతవరకు ఈ విషయం బాగానే ఉంది కదా. ఆ ఇంట్లో ఇద్దరే ఉండేవారట. ఈ 4 years వాళ్ళ మెమరీస్ అంతా ఆ ఇంట్లోనే ఉంది. మురళీమోహన్ గారి హౌస్ కూడా ఆ పక్కనే ఉండేదట. సమంత నాగ చైతన్య ఎప్పుడు గొడవ పడినట్టు కానీ ఎప్పుడు అరుచుకున్నట్టు కానీ నేను ఇప్పుడు వినలేదు అని మురళీమోహన్ గారు చెప్పారు. వాళ్ళు ఎందుకు విడిపోయారో మాత్రం ఆ దేవుడికే తెలియాలి, ఆశ్చర్యంగా ఉందని మురళీమోహన్ గారు ఇంటర్వ్యూలో చెప్పారు. తర్వాత సమంత నాగ చైతన్యకి విడాకులు తీసుకున్నాక ఆ ఇంటిని మళ్ళీ మురళీమోహన్ గారికి అమ్మేశారట నాగ చైతన్య. తర్వాత నాగ చైతన్య శోభితాని పెళ్లి చేసుకున్నారు. నాగ చైతన్య శోభిత పెళ్లి చేసుకున్నాక సమంత మురళీమోహన్ గారి దగ్గరికి వెళ్ళి నాకు ఇల్లు కావాలి, అమ్ముతారా అని అడిగిందట. దానికి మురళీమోహన్ గారు మీరే కదా అమ్మేశారు, మళ్ళీ అడుగుతున్నారు ఏంటండి అని అడిగితే సమంత దానికి ప్లీజ్ అంకుల్ నాకు ఇల్లు కావాలి, మీకు కొంచెం డబ్బులు ఎక్కువైనా సరే ఇస్తానని చాలా బాధపడ్డారట. ఆ బాధ చూడలేక మురళీమోహన్ గారు మళ్ళీ ఆ ఇంటిని అమ్మేశారట. 5 కోట్లు విలువ చేసే ఆ ఇంటిని 7.5 కోట్లు పెట్టి మళ్ళీ తీసుకుందట సమంత. నాకు ఒక విషయం అర్థం కావట్లేదు, సమంత మళ్ళీ ఆ ఇంటిని ఎందుకు కొనుక్కుందో అది మీరే చెప్పాలి. ఇప్పుడు మళ్ళీ మ్యాటర్ ఏంటంటే సమంతని కలవడానికి నాగ చైతన్య ఎందుకు వచ్చాడంటే సమంత ఉంటున్న ఇంటిని శోభిత మళ్ళీ నాగ చైతన్యని అడిగిందట ఆ ఇల్లు నాకు కావాలని. దానికోసం సమంతని కలవడానికి వచ్చాడట నాగ చైతన్య. ఆ ఇల్లు నాకు ఇస్తారా అని అడగడానికి వచ్చాడట నాగ చైతన్య. ఈ విషయం తెలుసుకున్న సమంత నేను ఇవ్వనంటే ఇవ్వనని కూర్చుందట. ఇంతకీ నాగ చైతన్య ఆ ఇల్లు సమంత కోసం కొంటున్నాడా, లేకపోతే సమంత తీసుకుంది అందుకని నాకు ఆ ఇల్లు కావాలనుకుంటున్నాడో ఆ దేవుడికే తెలియాలి. ఇక ఈ విషయం మీద సోషల్ మీడియాలో మొత్తం వైరల్ అవుతుంది. నాగ చైతన్య సమంత ఇంటికి వెళ్ళారని విషయం తెలిసింది కదా. సమంత నాగ చైతన్యకి ఆ ఇల్లు ఇస్తుందా, శోభిత ఆ ఇంటిని ఎందుకు మళ్ళీ అడిగింది, వీరిద్దరున్న ఇంటిని శోభిత ఏం చేసుకుంటుంది, నాకు ఈ విషయం అర్థం కావట్లేదు. కానీ సమంత ఆ ఇంట్లో వాళ్ళ మెమరీస్ని చూసుకుంటూ వాళ్ళ అమ్మతో కలిసి హ్యాపీగా ఉంటుంది. కానీ మళ్ళీ నాగ చైతన్య ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి ఇలా అడగటం మాత్రం చాలా తప్పు కదా. ఇందులో మీరేమనుకుంటున్నారో మీరే కామెంట్ చేసి చెప్పండి. శోభిత ఆ ఇంటిని ఇవ్వటం మంచిదా లేకపోతే కరెక్టా కాదా అనే విషయం మీరే కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మా బుజ్జి క్రియేషన్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి.